Hello everyone, welcome to my YouTube channel Smart Preparation to Success. This is Divya. అందరికీ రిలేటెడ్గా హ్యాపీ ఉగాది అండి. సో ఈ వీడియో ఏంటి అంటే ఎవరైతే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళ కోసమని, అండ్ అగైన్ ఎవరైతే మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా. సో అంటే ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, టైం టేబుల్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి అండి. సో లెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనకి టీజీపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి సిలబస్లో సిమిలర్ సబ్జెక్ట్స్ అండి. ప్రతి ఎగ్జామ్కి కూడా కొన్ని సబ్జెక్ట్స్ సిమిలర్గా ఉంటాయి కదా, అవి గురించి చెప్తున్నాను. ఫస్ట్ అంటే ప్రతి ఎగ్జామ్కి కూడా మీరు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి కావాలంటే. నేను ప్రతి ఎగ్జామ్స్కి కూడా కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ చెప్తున్నాను. అది వచ్చేసి పాలిటీ అండి, పాలిటీ. నెక్స్ట్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. జాగ్రఫీ అంటే దీంట్లో వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ, ఏన్షియంట్, మీడివల్, మోడర్న్. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఇవి నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ మనకు రీజనల్ కరెంట్ అఫైర్స్. జనరల్ సైన్స్. ఇవన్నీ ప్రతి ఎగ్జామ్లో ఉండే సిలబస్. సో మనం స్పెసిఫిక్గా తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి తెలంగాణ సబ్జెక్ట్స్ ఏంటి అంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, సోషల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. ఇవన్నీ బుక్స్. సో ఇన్ని ఉన్నాయి అని భయపడిపోకండి. సో అస్సలకి ఏం స్టార్ట్ చేయలేము, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అంటే నా సజెషన్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఇవన్నీ మీకు బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియో బుక్ లిస్ట్ చూడలేదో ఒకసారి అవి చూడండి, మీకు అర్థమవుతుంది ఏమేమి ఎన్సీఆర్టీ బుక్స్ ఏంటి, రెఫరెన్స్ బుక్స్ ఏంటి అని దాంట్లో చెప్పాను, ఒకసారి చూడండి. సో మీకు బేసిక్ ఎన్సీఆర్టీ చదివితే మీకు ఒక అర్థమవుతుంది ఏంటి అనేది, సబ్జెక్ట్ అంటే ఏంటి, అసలు ఏముంటాయి అనేది. దెన్ రెఫరెన్స్ బుక్ చదివితే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. బట్ ఏదో ఒక్కసారి చదివేసి వదిలేద్దాము అంటే మాత్రం రాదండి. ఒక్క సబ్జెక్ట్ని అట్లీస్ట్ మనం 3 times రివిజన్ చేస్తేనే మనకి అర్థమవుతుంది. సో నేను ప్రియారిటైజ్గా రాసాను సబ్జెక్ట్స్. పాలిటీ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఎకానమీలో మనకి బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఇవన్నీ ఉంటాయి, అవి చదువుకోవాలి, బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. జాగ్రఫీ, నెక్స్ట్ హిస్టరీ. ఓకేనా. సో నేను ప్రియారిటైజ్గా ఇచ్చాను అనమాట. అంటే నేను ఇలా రాసుకున్నాను, నేను ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి ఏంటి అనేది. ఓకే. తెలంగాణ దాంట్లో మీకు ఇది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. ప్రతి దాంట్లో నుంచి మార్క్స్ అంటే క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఇది ఇంపార్టెంట్ అని స్పెసిఫిక్గా చెప్పలేము. సో ప్రతిదీ కవర్ చేయాలి మనము. సో అంటే ఇప్పుడు మనకు ఉన్న టైంలో ఏంటంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. సో నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాము అనుకుంటే మాత్రం చాలా రాంగ్ స్టెప్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు టైం సరిపోదు, మనకి టెన్షన్ అవుతుంది. అంటే టైం ఉండదు, ఇది కంప్లీట్ చేయాలి, ఇది అని మనకి చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా చాలా టైం పడుతుంది, బట్ విత్ స్మార్ట్ స్ట్రాటజీ అనమాట. అంటే మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నేను మీకు ఆల్రెడీ బుక్ లిస్ట్లో చెప్పాను. యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, దాంట్లో చూడండి మీకు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా అడుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. అంటే ప్రతి ఎగ్జామ్కి అవి వస్తాయని కాదు, జస్ట్ మీకు ప్యాటర్న్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పిక్ చేస్తారు, ఎలా అడుగుతారు అనేది మనం చదివేటప్పుడు మనకు అన్నెసెసరీ థింగ్ అనేది మనం చదవమన్నమాట. ఇంకా సో ఏంటి అనేది మనకు అంటే ఫస్ట్ చదివేటప్పుడు ఫస్ట్ రీడింగ్లోనే మనం అన్ని అనాలిసిస్ చేయలేం కదా. మనకు మొత్తం తెలియాలంటే ఫస్ట్ రీడింగ్ ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత మనకు సెకండ్ రీడింగ్లో ఎప్పుడైతే నోట్స్ చేసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే ఇది క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు, ఇది అవ్వదు, సో ఇలా అడుగుతుండొచ్చు అనేది మనకు అర్థమైపోతుంది. ఓకేనా. ఇది అంటే మన బుక్లో యాజ్ ఇట్ ఈస్ బుక్ని నోట్స్ చేసుకోవడం కాదు, మనం చదివిన తర్వాత మనకు అది ఏమర్థమైందనేది మనం ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకొకటి అండి, అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే రాసాము అన్ని ఎగ్జామ్స్, బట్ ఫెయిల్యూర్ వచ్చేసింది, ఇంకా డ్రాప్ అయిపోదాము అని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే డోంట్ గివ్ అప్ అండి, గివ్ అప్ ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మనం 100%లో 70% అచీవ్ చేసాము, ఇంకా 30% విత్ స్మాల్ మిస్టేక్స్ అనుకోండి, ఇంకొంచెం మంచిగా గట్టిగా చదివితే విల్ గెట్ ద జాబ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా నా జర్నీని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సో
ఇది నా ప్లాన్ అండి, మీకు యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. సో డోంట్ గివ్ అప్. ఓకే, సో నా స్ట్రాటజీ ఏంటి అంటే ఇదండి. నేను డైలీ 8 hours, ఎందుకంటే బీయింగ్ ఏ హౌస్ వైఫ్, ఒక మదర్, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకొని మనం చదవాలి అంటే నాకైతే ఇది సెట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఈ 8 hours, కొంతమందికి 10 hours కావచ్చు, కొంతమందికి 12 hours కావచ్చు. సో మీకు సఫిషియంట్ మీరు టైం టేబుల్ మీరు సెట్ చేసుకోండి. నాకైతే 8 hours వర్కౌట్ అవుతుంది విత్ అంటే ఏమీ డివియేషన్స్ లేకుండా నేను 8 hours కన్సిస్టెన్సీగా కూర్చోగలుగుతాను. సో స్లాట్ 1, నా ఫస్ట్ స్లాట్ 1 వచ్చేసి 4 AM to 6 AM అనమాట మార్నింగ్. స్లాట్ 2 వచ్చేసి 10 AM to 12 PM. నెక్స్ట్ స్లాట్ 3 వచ్చేసి 2 PM to 4 PM. నెక్స్ట్ స్లాట్ 4 వచ్చేసి 5 PM to 6 PM. స్లాట్ 5 వచ్చేసి 9 PM to 10 PM అండి. ఓకే, ఇది నా స్లాట్స్ ఓన్లీ 8 hours వస్తాయి చూడండి. ఇక్కడ 2 hours, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 1 hour. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తాను ఏంటి అనేది. సో నాట్ స్లాట్స్లో వచ్చేసి ఏంటి అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి, రివిజన్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఓకే, సో అసలు ఏం చదవాలి ఆ స్లాట్స్లో అంటే ఫస్ట్ నేను వేసుకుంది ఏప్రిల్, మే, జూన్, జూలై. మేబీ ఒకవేళ నోటిఫికేషన్ ఈ మంత్లో వచ్చినా ఒక 3 months గ్యాప్ ఉండి ఆగస్ట్లో ఉంటాయి కాబట్టి నేను ఇట్లా వేశాను. సో ఏప్రిల్ మంత్లో వచ్చేసి ఏంటి అంటే పాలిటిక్స్తో స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ పాలిటిక్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కదా, ప్రియంబుల్ వరకు అయిపోయాయి. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. టుమారో ఆన్వర్డ్స్ రెగ్యులర్గా మీకు పాలిటీ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో పాలిటీ ప్లస్ తెలంగాణ మూమెంట్, ఇది 2 hours, ఇది 2 hours. కరెంట్ అఫైర్స్ 1 hour, ఎంసీక్యూస్ 1 hour అనమాట. మిగతా 2 hours వచ్చేసి రివిజన్ అండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పాలిటీ వచ్చేసి 2 hours, తెలంగాణ మూమెంట్ వచ్చేసి 2 hours, కరెంట్ అఫైర్స్ 1 hour, ఎంసీక్యూస్ 1 hour. అయితే 6 hours అయ్యాయి కదా, మిగతా 2 hours వచ్చేసి రివిజన్. అంటే ఇప్పుడు ఈరోజు నేను పాలిటీ అంటే ఇప్పుడు రేపు స్టార్ట్ చేస్తాను కాబట్టి పాలిటీ అని ఇంతకుముందు చదివింది 2 hours రివిజన్ చేయాలి. అది ఎప్పుడు చేస్తాను రివిజన్ అనేది ఇక్కడండి 2 to 4 PMకి రివిజన్ చేస్తాను నేను ఇక్కడ. ఎందుకంటే మనకు మార్నింగ్ టైం ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి మన కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా చదివితే గుర్తుంటాయి. ఆ టైంలో రివిజన్ చేస్తామనుకో కొంచెం అంటే నాకు సెట్ అవ్వదు. సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను. మీకు ఒకవేళ మార్నింగ్ రివిజన్ అనుకుంటే మీరు అలా పెట్టుకోండి. ఓకే, సో నేను ఈ టైంలో రివిజన్ చేస్తాను. నెక్స్ట్ స్లాట్ 4 వచ్చేసి ఏంటంటే కరెంట్ అఫైర్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎంసీక్యూస్. ఓకే, లేదంటే ఇక్కడ ఎంసీక్యూస్ చేసుకుంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీ ఇష్టం. సో ఇక్కడ మార్నింగ్ మాత్రం నేను కాన్సెప్ట్స్ని నేర్చుకుంటాను. ఇక్కడ 2 hours, ఇక్కడ 2 hours, ఇక్కడ పాలిటీ, ఇక్కడ తెలంగాణ మూమెంట్. ఓకే, ఇది నెక్స్ట్ మే. ఇక్కడ ఎంసీక్యూస్ అన్నాను కదా, ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి +20 ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడం. నెక్స్ట్ మేలో వచ్చేసి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అంటే మనకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఉంటాయి కాబట్టి అవి ప్లస్ ఎంసీక్యూస్. నెక్స్ట్ జూన్లో వచ్చేసి కూడా ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఎంసీక్యూస్. జూలై ఇండియన్ హిస్టరీ చదవాలి, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్. మనకి ఇంకా ఎక్స్టెండ్ అయింది టైం అని అనుకుంటే దెన్ గో ఫర్ ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్. అంటే మనకు అవి ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో కంప్లీట్ అయిపోతాయి కానీ నేను దాన్ని స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు, ఇంకా అక్కడే మనం డీటెయిల్గా చదువుకుందాం. ఓకేనా, సో ఇదండి టైం టేబుల్. సో రేపటి నుండి ఏంటి అంటే డైలీ టార్గెట్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ ఏం చదవాలి, ఈరోజు పాలిటీలో ఏంటి, నెక్స్ట్ రేపు ఏంటి చాప్టర్ అనేది. సో తెలంగాణ మూమెంట్లో ఏం చాప్టర్ చదువుతున్నాము. ఓకే, ఇది నా టార్గెట్ అండి. మీకు ఒకవేళ అంటే స్టార్టింగ్ ఫ్రెషర్స్ ఇప్పుడే చదువుతున్నాం అనుకునే వాళ్ళకి నాకు తెలిసి 1 monthలో అవ్వడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని కానీ ప్రియారిటీస్గా చదువుకోండి సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు పాలిటీ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. మీకు ఏది టఫెస్ట్, మీకు ఏది ఈజీగా అంటే ఫినిష్ చేసుకుంటారో చూసుకొని చదువుకోండి. నాకు ఏంటంటే హిస్టరీ కొంచెం టఫ్ అండి, నేను అది ఎక్కువ గుర్తుపెట్టుకోలేనని నా ఒపీనియన్. సో నేను అది కొంచెం లాస్ట్కి వేసుకున్నాను, ఎందుకంటే నేను అది అంత వెయిటేజ్ మోడర్న్ హిస్టరీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను లాస్ట్కి పెట్టుకున్నాను. దాన్ని ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు దానిపైన, సో అలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇది. సో రేపు మార్నింగ్ నుండి ఏంటి అంటే మార్నింగ్ టాస్క్ ఉంటుంది, అంటే జస్ట్ షార్ట్ వీడియో వస్తుందండి మీకు. ఈరోజు ఏంటి ఏం చదవాలి, కరెంట్ అఫైర్స్ అండ్ ఎంసీక్యూస్ ఏంటి అనేది. ఓకే, పాలిటీ పైన వీడియో ఉంటుంది, తెలంగాణ మూమెంట్ పైన వీడియో ఉంటుంది మీకు. జస్ట్ అది కూడా ఏంటి అంటే 15 minutes కన్నా ఎక్స్టెండ్ ఉండదండి టాపిక్ పైన. నేను అంతకుమించి ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మనం మొత్తం చదివింది చెప్పలేం కదా. మనకు చదివిన దాంట్లో ఏం అర్థమైంది తెలంగాణ అంటే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నాము, టాపిక్ నుంచి మనకి ఏం అర్థమైందో దాన్ని జస్ట్ ఒక 15 minutesలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి టైం టేబుల్ అండ్ మనకి సబ్జెక్ట్స్ ఏంటి అనేది. మీకు ఒకవేళ బుక్ లిస్ట్ కావాలి అనుకుంటే మీరు నేను ఇంతకుముందు వీడియోని ఒకసారి చూడండి. మీకు బుక్ లిస్ట్ ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ ఏంటి అనేది మీకు అక్కడ ఉంటుంది, చూడండి.
కానీ ఎన్సీఆర్టీ మాత్రం చదవండి కంపల్సరీ. మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అనేది. ఓకే. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే దెన్ గో ఫర్ బెటర్ రివిజన్. ఇంకా రివిజన్ బాగా చేయండి. అసలు ఏం స్టార్ట్ చేయలేము, ఇప్పుడే ఫ్రెష్గా అన్నప్పుడు మాత్రం ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేయండి. ఓకే. రివిజన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివినా రివిజన్ చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం వేస్ట్. అది ఏం మనకి యూజ్లెస్ అనమాట. ఓకే. సో ఇదండి. రేపటి నుండి మాత్రం రెగ్యులర్గా మీకు సబ్జెక్ట్స్ పైన అంటే పాలిటీ కంటిన్యూ చేస్తాను, తెలంగాణ మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాను, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎంసీక్యూస్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో ఇన్ కేస్ నాకు ఎప్పుడన్నా అంటే కుదరకపోతే మాత్రమే వీడియో నేను అప్లోడ్ చేయను. రిమైనింగ్ డేస్ అన్నీ మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. ఓకే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే మీకేమన్నా ఇంకా ఏదైనా థాట్స్ టైం టేబుల్ పైన ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి. అవిలో అంటే నాకు కూడా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.